బస్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్లు ఉంటాయి కదా. ఏడికన్నా పోయే వాళ్ళు బండ్లు లేదంటే కార్లలో పోయి అక్కడ పార్కింగ్ చేసి బస్సుకో రైలుకో పోతుంటారు. మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళ వెహికల్స్ వాళ్ళు వేసుకొని వస్తుంటారు. అందుకే ఎప్పుడు చూసినా పార్కింగ్ ప్లేస్లా వందలాది బండ్లు కనపడుతుంటాయి. కానీ అన్ని బండ్లున్న కాడ ఒక్కసారిగా అగ్గిమంటలు లేస్తే ఆ వెహికల్స్ పరిస్థితి ఎట్లుంటది? ఓర్ని ఎక్కడికక్కడ బూడిదతోటి కాష్టాల గడ్డల గాలిపోయిన బాడీ లెక్కనే తయారైనాయి కదా. అరే రే 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 ఎన్నెన్ని బండ్లు, ఎన్నెన్ని కార్లు, ఆటోలు, వామ్మో. ఢిల్లీ వజీరాబాద్లో ఉన్న పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఇది. మొత్తం 200 4 వీలర్స్, 250 2 వీలర్స్ మంటలు అంటుకొని బుగ్గి అయినాయట. అసలు మంటలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది అర్థమైతలేదట. ఒక్కటేసారి పెద్ద మంటలు వేసేసరికి చూసిన వాళ్ళు పోలీసులకు చెప్తే వాళ్ళు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయగానే 1 కాదు 2 కాదు మొత్తం 8 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పినాయట మంటను. మంటలు ఆర్పేసరికి తెల్లారిందట. అంటే అర్థం చేసుకోర్రిగా ఏ రేంజ్ లో వ్యాపించుంటుందో అగ్గి. ఇంకా నయ్యం అక్కడ టైంకి ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలే. మరి ఏ దొంగ బడిమేగాల కథనో ఇది. దీనికి కారణం ఏందో తెలుసుకునే పనులున్నారట పోలీసులు. ఉత్తుత్తగానైతే ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు ఇక్కడ. ఖచ్చితంగా ఇది ఎవరో చేసే ఉంటారు అని అనుమానిస్తున్నారట పోలీసులు. మరి వాళ్ళు ఎవరో గానీ గట్టిగా ఇన్వెస్టిగేట్ చేసి జల్దిన పట్టుకొని రయ్యా. లేకుంటే పోలీస్ ట్రైనింగ్ స్కూల్ అనే ఈ రేంజ్ లో అగ్గి పెట్టిర్రంటే మామూలు జనాలు భయపడతారు మళ్ళా. కానీ అమ్మో మొత్తం సినిమాలలో సీన్లు చూపెడతారు కదా, ఏడి కాడ గాలిపోయి బాంబ్ బ్లాస్టింగ్లు అయినప్పుడు ఎట్లయితే ఒక గట్లనే కనిపిస్తున్నది. పోండి చూసేదందుకు. అన్ని కలిసి ఎన్ని కోట్ల రూపాయల సొమ్ము దగ్ధమైందో ఏందో పోండ్రి.